రాష్ట్రంలో ఏర్పడ్డ తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ట్యాంకర్లు, ఆయిల్ ఇంజిన్లతో వేల రూపాయలు ఖర్చులు చేస్తున్న రైతులను ఆదుకునేందుకు సాంకేతికతను అందించేందుకు ముందుకొచ్చింది. అనంతపురం జిల్లాలో సత్ఫలితాలనిస్తున్న రెయిన్ గన్ను 50% రాయితీపై సరఫరా చేయబోతోంది. గుంటూరు జిల్లాలో మిరప రైతులకు పెద్ద ఎత్తున రెయిన్ గన్లను తక్షణమే అందించనున్నారు. దీని సాయంతో తక్కువ నీటితోనే పంటలను కాపాడుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రధాన వాణిజ్య పంటలైన వేరుశెనగ, మిరప పంటలు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వర్షం కురవక, కాల్వల్లో నీరు సరఫరా జరగక వేలాది ఎకరాలు ఎండుముఖం పడుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే 100 కోట్లు మట్టిపాలవుతాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న తక్కువ నీటి వనరులతో పంటల్ని రక్షించుకోవడానికి రెయిన్ గన్లు ఉపకరిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. రెయిన్ గన్ల పనితీరు, నీటి వినియోగం తదితర అంశాలను గుంటూరు జిల్లాలో మిరప పొలాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. వీటిని 50% రాయితీపై అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి వేసిన పంటల్ని ఏ విధంగా కాపాడాలనేటువంటి దాంట్లో రెయిన్ గన్స్, రైతుకు అందుబాటులో ఉన్నటువంటి రెయిన్ గన్స్ ట్రయల్ రన్ ఇక్కడ రన్ చేయడం జరిగింది. ఇది 75,000 రూపాయలేమో హోండా కంపెనీది, 56,000 రూపాయలేమో జైన్. ఒక గంటన్నరలో 18,000 లీటర్లు స్ప్రే చేసేటువంటి అవకాశం ఉంది. కనుక ఉన్న పంటను కాపాడుకోవడానికి రెయిన్ గన్స్ ఉపయోగపడతాయని అనంతపూర్లో ఆల్రెడీ 12 లక్షల రూపాయలు పెట్టి కూడా రెయిన్ గన్ తీసుకొచ్చాము. కొన్ని ఏమో ఈ 75,000 రూపాయల సిస్టంలో కొన్ని అనంతపురంలో యూజ్ చేస్తూ ఉన్నాం. దానివల్ల వేరుశెనగ పంట కొంతమేరకు కాపాడుకునేటువంటి అవకాశం ఏర్పడింది. వేరుశెనగ కానీ, మిరప తోటలు కానీ, ఇతర ఏ పంటలకైనా ఈ రెయిన్ గన్ ద్వారా నీరు సప్లై చేసి మొబైల్ ట్యాంకర్లు కావచ్చు, లేకపోతే బోర్వెల్స్ ఉంటే ఆ బోర్వెల్కే మోటార్ బిగిస్తే ఈ రెయిన్ గన్స్ ద్వారా 1 ఎకరా తడుపుకోవడానికి గంట నుంచి గంటన్నర లోపు 1 ఎకరా తడుపుకునేటువంటి అవకాశం ఉంది. 50% సబ్సిడీ మీద ఈ రెయిన్ గన్లు ప్రతి రైతు కూడా కొనుక్కున్నట్లయితే ఒక 5 ఎకరాలు ఉంటే ఒక రోజులోనే కొట్టవచ్చు. మరలా మిగిలిన రైతులు కూడా రెంట్కి కూడా వాళ్ళకి ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ రెయిన్ గన్స్ను వాడి వేసిన పంటలను కాపాడుకోవాలని రైతాంగానికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ప్రస్తుతం బెట్ట వాతావరణం కారణంగా ఎకరం మిరప పంటకు 10 ట్యాంకర్ల సాగునీరు అవసరమవుతోంది. అదే రెయిన్ గన్తో అయితే 1.5 ట్యాంకరే సరిపోతుంది. ఇప్పటికే ఏపీ ఎంఐపీ ద్వారా చిన్న సన్నకారు రైతులకు రెయిన్ గన్లు అందజేసినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. గుంటూరు జిల్లాలో ప్రాక్టికల్గా డెమో చేసినటువంటి రెయిన్ గన్ని ఈ డెమో చేసిన తర్వాత ఇది మనకి రెయిన్ గన్ వలన మిరప పంటని సేవ్ చేసుకోవచ్చు, ఉపయోగకరంగా ఉంది. ఇందులో మనకి రెయిన్ గన్కి సంబంధించి ఆల్రెడీ మనం ఏపీఎంఐపీ తరపున అంటే చిన్నకారు రైతులకి ఓన్లీ 2,600 కట్టినట్లయితే మనము 25 పైపులు ప్లస్ ఒక రెయిన్ గన్ను స్టాండు ఇవ్వటం జరుగుతుంది. ఇది సుమారుగా ఒక గంట సేపట్లో మనకి 30 నుంచి 40 సెంట్లు దీని రెయిన్ గన్ ద్వారా తడుపుకోవడానికి వీలుంది. దాన్ని మనము 2 చోట్ల అలా షిఫ్టింగ్ చేసుకున్నట్లయితే మనము ఎకరాన్ని 2 గంటల్లో మొత్తం 32,000 లీటర్లు మనము ఒక ఎకరా మిరప పంటకి ఇచ్చి పంటను సేవ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇది రెయిన్ గన్ అనేది మైక్రో ఇరిగేషన్ ఇంట్రడక్షన్ అప్పుడే వచ్చిందండి రాష్ట్రంలోకి. ఇది ఎక్కువగా మనము డ్రౌట్ ప్రోన్ ఏరియాస్లో, ఎక్కువగా మనము అప్లాండ్ ఏరియాస్లోను వేరుశెనగ ఆ క్రాప్స్లో ఎప్పుడైతే డ్రౌట్ సిచ్యుయేషన్ ఉంటుందో అప్పుడు ఎక్కువ ఏరియాని తక్కువ టైంలో కవర్ చేయడానికి గాను రెయిన్ గన్స్ వాడతాము. ఈ రెయిన్ గన్ ఈజ్ మోడర్న్ వర్షన్ ఆఫ్ అండ్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ స్ప్రింక్లర్ సిస్టమ్. ఎక్కువ డిశ్చార్జ్ ఆఫ్ వాటర్. ఇప్పుడు మేము పెట్టే ఈ రెయిన్ గన్ను గంటకి 18,000 లీటర్ల డిశ్చార్జ్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఇక్కడ చిల్లీకి ఈ డ్రౌట్ ప్రోన్ ఏరియాస్లో అట్లీస్ట్ దాన్ని క్రాప్ను కాపాడాలని సీఎం గారు ఒక నిర్ణయానికి వచ్చి రెయిన్ గన్స్ ద్వారా అట్లీస్ట్ లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ ఇద్దామని దీన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నారు. ఫస్ట్ టైం చిల్లీస్కి వాడుతున్నాము. లేదండి, ఇదే ఫస్ట్ టైం చూడటం. రైతులకు బాగా ఉపయోగపడిందండి. ఈ వర్షాధారం లేని పరిస్థితుల్లో మిరప తోటలో పచ్చిలు పండించుకోవడానికి రైతులకు చాలా మేలు కలుగుతుంది. ప్రస్తుతం కొన్ని పంటల్లోనే పరిమితంగా వినియోగంలో ఉన్న రెయిన్ గన్లు ఆపత్కాలంలో జీవతడుల్ని అందజేయడానికి అన్ని మెట్ట పంటల్లోనూ ఉపయోగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నీటి ఆదాతో పాటు ఒక చోట నుంచి మరో చోటుకు మార్చుకునే అవకాశం ఉన్న రెయిన్ గన్లు అన్ని వర్గాల రైతులకు అందుబాటులో ఉన్నాయి. సర్కారు రాయితీ కూడా ప్రకటించడంతో రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పంటల్ని కాపాడుకోవచ్చు.